బాలయ్య వారసుడు వస్తున్నాడు. నందమూరి వంశంలో నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడానికి మరో వారసుడు రెడీ అవుతున్నాడు. బాలకృష్ణ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. ఈ వార్త ఒక ఏడాది నుంచి ప్రచారంలో ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం సీరియస్ గా వర్కౌట్ అయ్యే దిశగా వెళుతోంది. ఇప్పటికే పెద్ద కుటుంబాల హీరోలంతా ఇండస్ట్రీలో ఎవరికి తగ్గట్టు వారు జెండాలు పాతుకొని సినిమాలు చేసుకుంటున్నారు. మోక్షజ్ఞదే ఆలస్యం అవుతోంది. వచ్చే సంవత్సరం తన కొడుకు వెండితెరపై కనిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు బాలయ్య. కానీ తన నుంచి మాస్ ప్రేక్షకులు ఆశించే హంగులు, మసాలాలు, యాక్షన్ ఎపిసోడ్లు లాంటివి లేకుండా ఒక సింపుల్ ప్రేమ కథతో లాంచ్ చేయాలని ఆలోచనలో ఉన్నాడట. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యి సక్సెస్ అయ్యాడు కనుక మొదటి సినిమా వీలైనంత లైట్గా ఉండడమే మంచిదని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. మొదటి సినిమా వారాహి అధినేత సాయి కొర్రపాటి నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఓ కథ కూడా సిద్ధం చేసుకుని రానే వచ్చాడు ఆ రామయ్య అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసి ఉంచాడు. మరి అదే కథతో ముందుకు వెళతారా లేక కొత్త కథ రాసుకుంటారా అనేది ఇంకా బయటకు రాలేదు. మరోవైపు సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కూడా మోక్షజ్ఞతో సినిమాలు చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. గతంలో బాలయ్యతో 3 సినిమాలు తీసిన ఆయన ఆదిత్య 369 సీక్వెల్ మోక్షజ్ఞతో తీయాలని ఆశపడుతున్నారు. కానీ అంత హెవీ సబ్జెక్టు మొదటి సినిమాగా వద్దని బాలకృష్ణ సింపుల్ స్టోరీకే ఓటు వేస్తున్నాడు. ప్రస్తుతం మోక్షజ్ఞ నటన, డ్యాన్స్, ఇతర శాఖలకు సంబంధించి శిక్షణ పొందుతున్నాడు. ఈ ఏడాది చివరిలో భారీ ఎత్తున షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ తర్వాత సినిమాల్లో నిలదొక్కుంది జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే. మరి మోక్షజ్ఞ కూడా అన్నయ్యతో జత కడతాడేమో చూడాలి.